గైస్ ఇప్పుడే మనకి పార్సల్ వచ్చింది. సో సీల్ అంతా మనం బ్రేక్ చేసాము. ఒకసారి లోపల ఐటమ్ ఏముందో ఒకసారి చూపిస్తాను. సో గుర్తున్నట్టు మనకి బ్యాటింగ్ లెవెల్స్ వచ్చినాయి. మనకి చెస్ కాయిన్స్ ఆటోమేటిక్ గా మనకి బేసిక్ కాయిన్స్ అయితే ఉంటాయన్నమాట. వీటితో పాటు మనకి లేజర్ కి సంబంధించి టెన్నికాయిడ్ రింగ్స్ వచ్చినాయి. అట్లానే వీటితో పాటు మనకి చైనీస్ చక్కర్ మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. ఇది కూడా ఒక గేమ్ అనమాట. సో వాటికి సంబంధించిన కాయిన్స్ కూడా వచ్చేసినాయి. ఇంకా బ్యాటింగ్ లెవెల్స్ వచ్చినప్పుడు మనకి ఇవి బేసిక్ అనమాట. జస్ట్ ఇక్కడ SG అని రాసి ఉంటుంది. బట్ కాకపోతే ఇవి మనకి బేసికే. సో ఇక్కడ చూసుకున్న మనకి థై ప్యాడ్స్ కూడా వచ్చినాయి అనమాట. ఇవి SS కంపెనీవి చాలా బాగుంటాయి. ఒరిజినల్ కంపెనీ థై ప్యాడ్స్ అనమాట. సో ఇవి కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. ఇవన్నీ మనకి ఆఫర్ అయితే రన్ అవుతుంది అనమాట ప్రెసెంట్ మన దగ్గర. సో అట్లా చెస్ కాయిన్స్ వచ్చేటప్పటికి యుద్ధ కంపెనీ చెస్ కాయిన్స్ ఇవి కూడా చాలా బాగుంటాయి చెస్ కాయిన్స్ వచ్చేటప్పటికి. సో వీటితో పాటు ఇవి వచ్చేటప్పటికి హ్యాంగింగ్ బాల్స్ అనమాట. విక్సన్ కంపెనీవి హ్యాంగింగ్ స్ట్రోక్ బాల్స్ అనమాట. చాలా బాగుంటుంది. సో ఇవి కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను తర్వాత. సో వీటితో పాటు మనకి విక్కీ కార్క్ బాల్స్ అయితే వచ్చేసినాయి అనమాట. ఇందులో మనకి 2 కలర్స్ ఉంటాయి అవైలబుల్ గా మన దగ్గర. రెడ్ కలర్ వైట్ కలర్ 2 అవైలబుల్ గా ఉంటాయి అనమాట. సో ఇవి కూడా మన దగ్గర ఆఫర్లు అయితే ఉన్నాయి అనమాట. సో వీటితో పాటు మనకి కాస్కో సంబంధించిన సాకర్ బాల్ అయితే అవైలబుల్ అనమాట. త్రో బాల్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ బాల్ కూడా మనకి ఒరిజినల్ కంపెనీ అనమాట. చాలా బాగుంటుంది బాల్ వచ్చేటప్పటికి. సో ఆల్మోస్ట్ మన దగ్గర లిమిటెడ్ స్టాకే ఉంటుంది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు విజిట్ అవ్వండి. సో మనకి ఇంకా లోపల స్టాక్ ఏమి ఉందంటే సో ఇక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ మనకి స్విమ్మింగ్ కి సంబంధించినవి అనమాట. ఇయర్ బడ్స్ నోస్ టిప్స్ ఇవన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అనమాట. సో ఎవరైనా స్విమ్మింగ్ కనుక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇవి మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో ఇవన్నీ ఒకసారి ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు మనకి క్రికెట్ బాల్స్ అనమాట. ఈ లెదర్ క్రికెట్ బాల్స్ SF కంపెనీవి. సో ఇవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. సో వీటి దగ్గర కింద మీరు చూసుకున్నట్టు మనకి చెస్ బోర్డ్స్ కూడా ఉంటాయి అనమాట. ఈ చెస్ బోర్డ్స్ వచ్చేటప్పటికి మనకి ప్లైవుడ్ అనమాట. చాలా బాగుంటుంది. ఇందులో మనకి 2-in-1 చెస్ బోర్డ్స్ అయితే 2-in-1 గేమ్ అయితే ఉంటుంది అనమాట దీంట్లో. సో చెస్ ఆడుకోవచ్చు. అట్లానే మనకి ఇందా మీకు చెప్పినట్టు చైనీస్ చక్కర్ కాయిన్స్ అన్నా కదా. సో ఈ గేమ్ కూడా దానిలో ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. సో ఇందాక నేను మీకు చెప్పినట్టు కాస్కో కంపెనీ బాల్స్ కూడా ఉంటాయని చెప్పాను కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు మన దగ్గర బాస్కెట్ బాల్ కూడా అవైలబుల్లో ఉందన్నమాట. సో ఇది చూసినట్టయితే మీకు కింద చెప్పాను కదా విక్సన్ కంపెనీకి సంబంధించిన స్ట్రోక్ బాల్ అని చెప్పి. సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఈ బాల్ మనకి ఏ విధంగా ఉంటుందో. సో ఈ బాల్ వచ్చేటప్పుడు మనకి ఒరిజినల్ బాల్ అనమాట. చాలా బాగుంటుంది. విక్సన్ కంపెనీవి లెదర్ బాల్ అని చెప్పుకోవచ్చు. సో ఇది మనకి హ్యాంగ్ అయి వస్తుంది అనమాట. సో ఈ విధంగా. సో ఇక్కడ చూస్తున్నారా మనకి థ్రెడ్తో ఈ విధంగా మనకి హ్యాంగింగ్ అయితే మనం ప్రాక్టీస్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. లెదర్ బాల్ ఇది చాలా బాగుంటుంది బాల్ వచ్చేటప్పటికి. సో ఇవన్నీ మీరు చూస్తున్న ప్రతి ఐటమ్ ఇక్కడ వచ్చేటప్పటికి అప్ టు 50% డిస్కౌంట్ ఆఫర్ అయితే రన్ చేస్తున్నాం ప్రెసెంట్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీకు స్క్రీన్ మీద ఒక నంబర్ కనిపిస్తుంది. ఆ నంబర్ కాల్ చేసినట్టయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఇక్కడ ఉన్న వాళ్ళు మీకు క్లారిఫై అయితే చేస్తారు. ఇంకా మీరు షోరూమ్కి విజిట్ అవ్వాలనుకుంటే ఆల్రెడీ మనకి గూగుల్ మ్యాప్స్లో అవైలబుల్ ఉందన్నమాట లొకేషన్. సో దాని త్రూ మీరు షోరూమ్కి అయితే విజిట్ అయిపోవచ్చు.